హలో ఎవ్రీవన్. సో మనము నార్మల్గా రియల్ లైఫ్లో క్యాలిక్యులేటర్ వాడతాము. సో అదొక మనకి C++లో మినీ ప్రాజెక్ట్. సో మనం డైలీ లైఫ్లో వాడుతుంటాం. సో ఏమైనా అడిషన్స్ చేయడం, ఒక హెవీ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనం క్యాలిక్యులేటర్ని యూస్ చేస్తాం. సో ఆ క్యాలిక్యులేటర్ని డిజైన్ చేయడం ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో సింపుల్గా క్యాలిక్యులేటర్ని డిజైన్ చేయడం యాప్ మాదిరి. ఓకే, సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనము నేనేం చేసుకున్నా ఇక్కడ calculator.cpp అని ఫైల్ ని క్రియేట్ చేసుకున్నాను. సో తర్వాత నేనేం చేస్తా, ఇంక్లూడ్ చేస్తా #include. సో హెడర్ ఫైల్ ని ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, తర్వాత మనం యూజింగ్ నేమ్ స్పేస్ స్టాండర్డ్ std. సో ఆఫ్టర్ దట్ మనము మెయిన్ ఫంక్షన్ రాసుకుందాం, ఇంట్ మెయిన్. ఓకే, సో ఇప్పుడు మనము ఒక 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటున్నాం. సో అవేవంటే ఇంట్ ఏ, బి అండ్ చాయిస్. సో ఏ వచ్చేసి #1, బి వచ్చేసి #2. సో చాయిస్ వచ్చేసి మనం ఏ చాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, లైక్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా. సో లెట్ స్టార్ట్. సో మనకు ఒక ఎగ్జాంపుల్ గా నేను చూపిస్తా ఇప్పుడు క్యాలిక్యులేటర్ లో. సో ఇప్పుడు నేను 8 + 6 = 14 వచ్చింది. తర్వాత నేను క్లియర్ చేసిన తర్వాత సో ఇంకొకసారి నేను ఎంటర్ చేయొచ్చు, లైక్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, అడిషన్ అయినా చేయొచ్చు, డివిజన్ అయినా చేయొచ్చు. సో అలా నేను కూడా మినీ ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తానంటే రిపీటెడ్ గా మళ్ళీ నాకు వచ్చేటట్లు నేను క్రియేట్ చేస్తున్నా. సో లెట్స్ సీ, ఇప్పుడు నేను చూపిస్తా. సో నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కానీ ఇన్పుట్ ని ఎంటర్ చేయమని క్యాలిక్యులేటర్ ఆ యాప్ నాకు అలో చేస్తుంది. సో 9 - 6 = 3. సో అలా ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుందాం. సో అందుకనే మనం ఇప్పుడు డూ వైల్ లుప్ ని వాడతాం. సో డూ వైల్ లూప్. సో డూ లో ఏం చేస్తాం మనము, ఫస్ట్ COUT ని రాసి అవుట్పుట్ ని ఏమని చూపియాల మనము. సో సింపుల్ క్యాలిక్యులేటర్. ఓకే, తర్వాత మనము ఎండెల్ రాయడం మర్చిపోకూడదు. వై? బికాస్ నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వడానికి. సో మనకి సో ఆఫ్టర్ దట్ మనం COUT ని తర్వాత అవుట్పుట్ ని ఏమని డిస్ప్లే చేయాలి, ఫస్ట్ #1 అడిషన్ తీసుకుందాం, అడిషన్. ఓకేనా, అడిషన్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ సెకండ్ వన్ మల్టిప్లికేషన్, నాట్ సబ్స్ట్రాక్షన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్. ఓకే, 2 టైమ్స్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ ఎండెల్. సో థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్. సో నేను ఫాస్ట్ గా రాయడానికి ట్రై చేస్తాను. సో థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి డివిజన్. ఓకే, ఫోర్త్ వన్ డివిజన్. సో ఎండల్. సో మనకి ఇది డిస్ప్లే ఇది. సో ఇప్పుడు మనం అది అవుట్పుట్ లో చూడగానే మనం ఏం చేస్తాము, మనకు నచ్చిన చాయిస్ ని ఎంచుకుంటాం. సో ఇప్పుడు నేను అడిషన్ చేయాలనుకుంటే 1 ని ప్రెస్ చేస్తాం. సో దానికి మనము CIN ని వాడతాం, బికాస్ CIN చాయిస్. వై? బికాస్ యూజర్ నుంచి ఇన్పుట్ ని తీసుకోవాలా మనం, అందుకు సిన్ చాయిస్. సో ఆఫ్టర్ దట్ మనం ఏం వాడతామంటే, సో ఉండండి, సిన్ చాయిస్ కన్నా ముందు మనము అవుట్పుట్ ని చూపియాలి ఏమని, ఎంటర్ యువర్ చాయిస్ అని. ఓకే,
enter your choice. ఓకే, సో చాయిస్ ని ఎంటర్ చేసిన తర్వాత మనం స్విచ్ కేసులో వెళ్తాం. స్విచ్ దేన్ని పంపిస్తున్నాం? చాయిస్ ని. సో బేస్డ్ ఆన్ ద చాయిస్ చూస్తాం. ఇప్పుడు స్విచ్ కేస్ 1 ఏం రాస్తాం మనము? ఒకవేళ యూజర్ వచ్చేసి 1 ప్రెస్ చేస్తే మనకి అడిషన్ లోకి వెళ్తుంది. ఓకే, సో మనం ఏం రాద్దాం? అడిషన్స్ అని రాసి ఏ ప్లస్ సి అని రాసి సో ఎండ్ హెల్ప్. సో మనకి అడిషన్ ని ప్రింట్ చేసి ఇస్తుంది. సో దానికన్నా ముందు మనము సో ఇక్కడ యూజర్ ద్వారా మనం ఇంకా ఇన్పుట్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం. ఇక్కడ COUT ముందు డిస్ప్లే చేద్దాం. సో ఎంటర్ 2 numbers అని డిస్ప్లే చేసి ఇచ్చిన తర్వాత మనము సో సేమ్ నేను ఇదే కాపీ చేసేటప్పుడు నేను COUT అడిషన్ తర్వాత నేను 2 numbers కి యూజర్ ద్వారా ఇన్పుట్ చేస్తున్నా కాబట్టి A B. ఓకే, అప్పుడు మనకి అడిషన్ ని డిస్ప్లే అయితే అడిషన్. సో బ్రేక్ చేస్తున్నాం. అడిషన్ ఈజ్ A plus B కూడా రాస్తాను. A plus B is equals to. ఓకే, సో తర్వాత మనం కేస్ 2 బ్రేక్ ని మస్ట్ అండ్ షుడ్, బికాస్ మనము బ్రేక్ యూజ్ చేయకపోతే సో ఆల్ కేసెస్ ప్రింట్ అవుతాయి. దట్స్ వై. సో సేమ్ నేను ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. సో కంట్రోల్ సి, సో ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తా? స్లైడ్ చేంజెస్ చేస్తా. కేస్ 2 ఎంటర్ 2 numbers AB అడిషన్. సో సబ్స్ట్రాక్షన్ రాస్తాను నేను. సబ్స్ట్రాక్షన్ ఈజ్. సో ఇక్కడ స్లైడ్ చేంజ్ A minus B. సో ఇక్కడ బ్రేక్ తర్వాత కొంచెం స్పేస్ ఇస్తాం సో దట్ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఆఫ్టర్ దట్ కేస్ 3, ఇక్కడ కేస్ 4 రాసుకున్నాం ఫస్ట్. సో ఎంటర్ 2 numbers AB మల్టిప్లికేషన్ ఈజ్ అని రాసి A X రాస్తాం. ఓకే, మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం X రాయకూడదు, ఆస్ట్రిక్ట్ సింబల్ అని పెట్టాలి. తర్వాత బ్రేక్ కేస్ 4 ఎంటర్ 2 numbers. సో ఇక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్ రాయాలి. సో ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాం. దేనికంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇఫ్ బి అనే నంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే, ఓకే, బి అనే నంబర్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనం డివిజన్ ఈజ్ అని రాస్తాం మనం. ఓకే, సో డివిజన్ ఈజ్ ఓకే, డివిజన్ ఈజ్ A by B. A by B. సో ఒకవేళ B నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఎల్స్ పార్ట్ లో వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనకి డినామినేటర్ లో 0 ఉంటే మనకి ఏమొస్తుంది? ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్. సో cannot divided by 0. Okay, that's it. After that last లో break. That's it.
తర్వాత మనం కేస్ 5 ఇంకొక కేస్ 5 ఉంది. కేస్ 5 దేనికి మనకి నేను చెప్పినట్టు నేను ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే బ్యాక్ లైక్ యాప్ లో మనము బ్యాక్ వస్తాం కదా, అలా ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి నేను ఈ కోడ్ లో నుంచి సో ఇక్కడ ఎగ్జిట్ అని డిస్ప్లే చేపిస్తాం ముందు. ఓకే, డిస్ప్లే చేపించిన తర్వాత ఇక్కడ కేస్ 5 లో నేనేం రాస్తా, కేస్ 5 ఏం రాస్తా, సిఓయుటి ప్రింట్ చేపిస్తా ఎగ్జిటింగ్. సో ఎగ్జిటింగ్ ఏదో ఒకటి, సో ఎండల్, సో బ్రేక్, సో బ్రేక్ చేసేస్తా. సో ఇక్కడ బ్రేక్ రాద్దాం, ఇక్కడ దీని బ్రేక్ ఇక్కడ వచ్చేసింది. సో బ్రేక్ కేస్ 5 బ్రేక్. సో లాస్ట్ లో డిఫాల్ట్ రాద్దాం. డిఫాల్ట్ ఏం రాస్తున్నాం, ఒకవేళ యూజర్ ఏమైనా లైక్ నంబర్స్ కాకుండా క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే సో మనము అది రాంగ్ అయింది. సో ఇన్వాలిడ్ చాయిస్ అని అంటాం. ఇన్వాలిడ్ చాయిస్, ప్లీజ్ ట్రై అగైన్ రాసి, సో ఆఫ్టర్ దట్ ఇక్కడ స్విచ్ కేసి అయిపోయింది ఇక్కడ వరకు మనకి. ఓకే, తర్వాత ఇక్కడ డూ వైల్, ఇది వైల్ లూప్, డూ వైల్ లూప్ కాబట్టి ఇది. సో ఇక్కడ మనం కండిషన్ ఏం రాస్తామంటే వైల్ చాయిస్ నాట్ ఈక్వల్స్ టు 5, అప్పుడు వరకు మనకు ఈ దీనిలో అంతా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, అందుకే నేను చెప్పింది ఇది ముందు. సో ఒకసారి సో రన్ ద కోడ్. సో చూడండి సింపుల్ క్యాలిక్యులేటర్. సో ఫస్ట్ వన్ అడిషన్ మల్టిప్లికేషన్. సో నేను చాయిస్ ఏం ఎంటర్ చేస్తున్నా, 3 ఎంటర్ చేస్తున్నాను, మల్టిప్లికేషన్ కావాలి నాకు. సో 2 నెంబర్స్ ఇస్తున్నా నేను, 5 ఇద్దాం, 5, సో 12, 2 నెంబర్స్ ఇస్తున్నాను. సో మల్టిప్లికేషన్ ఈజ్ a ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు 60, 12 5 60. సో నాకు ఇంకోసారి ఇది డిస్ప్లే అవుతుంది ఏమని, సింపుల్ క్యాలిక్యులేటర్ ఇంకోసారి ఎంటర్ చేయి నీ చాయిస్. లైక్ మనకి క్యాలిక్యులేటర్లో ఎప్పుడు నేను ఎంటర్ చేసిన క్లియర్ చేసిన మళ్ళీ నాకు అడగకపోయినా బట్ నాకు డిస్ప్లే అవుతున్నాయి నంబర్స్, సో నువ్వు ఎంటర్ చేయొచ్చు ఎప్పుడైనా అని. సో దట్స్ వై నేను కూడా ఇక్కడ అడిషన్ మల్టిప్లికేషన్ ని రిపీట్ చేస్తున్నాం. సో ఎన్నిసార్లు అయినా ఎంటర్ చేసుకో అప్ టు నువ్వు ఎగ్జిట్ పోయేంత వరకు. లైక్ నేను ఇప్పుడు ఇది ఎగ్జిట్ పోదు ఇప్పుడే, ఇంటూ 9 సో ఇప్పుడే పోదు. సో నేనేం చేస్తా, దీన్ని ఎగ్జిట్ చేయాలంటే క్లోజ్ విండో చేస్తా, అప్పుడు ఎగ్జిట్ అవుతుంది. సో అలా నేను కానీ ఇప్పుడు ఇంకొక డివిజన్ చేద్దాం ఒకసారి. 4ని ఎంటర్ చేస్తాను, చాయిస్ ఎంటర్ 2 నెంబర్స్, 10 5తో చేస్తే ఏమొస్తుంది మనకి, a బై b ఈక్వల్స్ టు 2. సో ఇంకోసారి 4ని ఎంటర్ చేద్దాం, సో 2 ఎంటర్ చేద్దాం, 0 ఎంటర్ చేద్దాం. ఇప్పుడు b వచ్చేసి 0. ఇప్పుడు ఏం చూపించింది, ఎర్రర్ కెనాట్ డివైడెడ్ బై 0 బికాస్ డినామినేటర్ లో మనకి 0 ఉండకూడదు. సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తున్నాను, నాకు నేను బ్యాక్ వెళ్ళిపోవాలనుకున్నాను. సో 5 ఎగ్జిటింగ్, బ్యాక్ వచ్చేసింది. సో దిస్ ఈస్ సింపుల్ మినీ ప్రాజెక్ట్ ఇన్ C++. సో ఈజీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఉండండి. నేను మళ్ళీ మినీ ప్రాజెక్ట్తో మీకు నెక్స్ట్లో వచ్చేస్తాను, నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.